హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణి తేజస్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది కదా. దాని గురించి ఫస్ట్ మనం హైలైట్స్ మాట్లాడుకుందాం. ఒకసారి జరిగిన వీడియో, ఈరోజు జరిగిన లాంచ్లో మెయిన్గా అనిల్ రావిపూడి గారు వచ్చి లాస్ట్లో ఒక ట్విస్ట్ అనేది, ట్విస్ట్లు టర్న్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక ట్విస్ట్ స్వాప్ చేద్దాం అది ఇది అని చెప్పి దాని గురించి ఒకటి గేమ్ లాగా కండక్ట్ చేసి ఒకళ్ళని స్వాప్ చేద్దామని తీసుకెళ్లారు. దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఓటింగ్ సిస్టమ్ అది పెట్టి దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే ఇంకా టాస్క్లు ఏమేమి జరిగాయి అండ్ మీకు ఎవరెవరు తెలుసు, ఇప్పుడు ఈ రోజు వచ్చిన మొత్తం ఈ సీజన్కి వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో మీకెవరు తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా వరుసగా మనం ఈవెంట్ గురించి మొత్తం ఒకసారి డిస్కస్ మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ నాగార్జున గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత హౌస్ చూపించారు కదా. హౌస్ అంతా చూసుంటారు కదా మీరు, ఎలా ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. ఈ సీజన్ లిమిట్లెస్ అంటున్నారు కాబట్టి, ఇన్ఫినిటీ అంటున్నారు కాబట్టి కొంచెం ఇంకా సీజన్స్ అన్నిటిలో ఇది కొంచెం బెటర్ హిట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాగార్జున గారే లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ మొత్తం చూపించారు కదా. హౌస్ ప్రకృతి, యానిమల్స్ అని, లివింగ్ ఏరియా మొత్తం ఏది ఎలా ఉంది అనేది ప్రతిదీ చూపించారు కదా. నాకు కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంది అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం హౌస్ మేట్స్ గురించి వరుసగా తెలుసుకుందాము. వరుసగా పేర్లన్నీ చెప్పేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ హౌస్ మేట్ నెంబర్ యష్మి గౌడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. అండ్ నిఖిల్ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. వీళ్ళిద్దరూ ఒక బడ్డీగా పేర్ అయ్యారు కదా. ఇప్పుడు ఇక్కడ బడ్డీ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఇద్దరిని కలిపి ఒక పేర్ చేసి వాళ్ళతో ఏమన్నా గేమ్స్ అలా ఆడిస్తారేమో. గేమ్స్ ఆడించి ఒకరికొకరికి అలాగా క్లాషెస్ వస్తాయేమో అనిపిస్తుంది నాకు. బడ్డీ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్లో కొంచెం ఒకళ్ళకి అభిప్రాయాలు ఒకళ్ళకి నచ్చకపోవటం అలా ఏమన్నా డిఫరెన్సెస్ వస్తాయేమో అనిపిస్తుంది. ఇంకా ఈ సీజన్లో లిమిట్లెస్ అంటున్నారు కాబట్టి చాలా ట్విస్ట్లు అంటున్నారు. ఆ ట్విస్ట్లో ఫస్ట్ టాస్క్లు పెట్టి ఒక ట్విస్ట్ రిలీజ్ చేద్దాం అన్నట్టు చెప్పారు కదా. నో క్యాప్టెన్సీ అని చెప్పారు. కంటెస్టెంట్స్గా చూసుకుంటే ఎవరెవరు బడ్డీగా క్రియేట్ చేశారు అంటే, ఆ బడ్డీగా క్రియేట్ చేయడం అనేది వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అన్నట్లు ఏదో చెప్పారు. కానీ వాళ్ళే వీళ్ళకి వీళ్ళు అని సెట్ చేసే బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు సెట్ చేసే పంపించుంటారు అనుకుంటున్నాను నేను. అలా సెట్ చేసే పంపిస్తారు. మ్యాక్సిమం వాళ్ళకి నచ్చినట్టే కదా చేస్తారు. అప్పుడే ఎవరెవరికైతే గొడవలు పెట్టవచ్చు, ఎవరెవరికి గొడవలు వస్తాయో, ఎవరెవరి కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారో అవన్నీ వాళ్ళకి కొంచెం వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ని బట్టి అయినా వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో వాళ్ళు పెయిర్స్ కూడా సెలెక్టివ్గానే చేసుకొని పంపించారు అనుకుంటున్నాను నేను. ఈ సీజన్లో నాకు తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు వచ్చేసి విష్ణుప్రియ అండ్ రీసెంట్గా వైరల్ అయిన శేఖర్ భాషా గారు అండ్ సీరియల్ యాక్టర్స్ ఉన్నారు కదా, నిఖిల్, ప్రేరణ, యష్మి గౌడ అండ్ నాగపంచమి సీరియల్ పృథ్వీ, వీళ్ళు నాకు తెలుసు. ఈ సీజన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, మీకు ఎవరెవరు తెలుసో కింద కామెంట్లో పెట్టండి. మీ అభిప్రాయం ఏంటో కూడా పెట్టండి. అండ్ ఇప్పుడు సెకండ్ పేరు వచ్చేసి పెళ్లి చూపులు యాక్టర్ అంట, అభయ్ నవీన్. అతను ఏవితో వచ్చాడు. అతనికి బడ్డీగా మన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ప్రేరణ ఉంది కదా, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళిద్దరు ఒక బడ్డీ. ఈ అభయ్ నవీన్ ఏవితో వచ్చారు. కొంచెం డాడీ చనిపోయారని ఉంది, కొంచెం ఏమన్నా సింపతి క్రియేట్ అవుతుందేమో అనిపిస్తుంది. ప్రేరణ మన సీరియల్ హీరోయిన్ ఉంది కదా, ప్రేరణకి రష్మిక మందన ఫ్రెండ్ అంట. అదే షోలో ఆవిడ గురించి కూడా వాళ్ళ మూమెంట్స్, ఫ్రెండ్షిప్ గురించి ఏమేమి వాళ్ళు చేశారనేది కూడా చెప్పారు కదా. కొంచెం ఈవిడ కొంచెం పాపులారిటీ బాగా వస్తుందేమో, ఇంకా కొంచెం సపోర్ట్ కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ప్రేరణకి. నెక్స్ట్ వచ్చేసి రాణా గారు, నివేద థామస్ అండ్ హీరో విశ్వతో కలిసి 35 అనే మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు ఈ షోకి.
సో నాగార్జున గారు ఆయనకు వాళ్ళని లోపలికి వెళ్ళి ఒక టాస్క్ ఇవ్వమని చెప్పి వచ్చిన ఇద్దరు పేర్స్కి టాస్క్ ఇవ్వమని చెప్పి పంపించారు కదా. ఆ టాస్క్లో రానా గారే నాకు ఎక్కువ ఆడినట్టు అనిపించింది. వాళ్ళు ఫ్లిప్ ద బాటిల్ ఫ్లిప్ చేసి పెట్టేలోపు రానా గారే కొంచెం హెల్ప్ చేసి ఆయనకు కూడా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది గేమ్. ఆయన కూడా యాక్టివ్గా గేమ్స్కి ఇంట్రెస్ట్ ఉంటారనుకుంటా. ఇంకా అంతే, ఈ ఫ్లిప్ ద బాటిల్ గేమ్లో యష్మి గౌడ అండ్ నిఖిల్ పేరు అయితే విన్ అయింది. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చేసి మీకు ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తున్నానని చెప్పి బ్యాడ్ న్యూస్ అని చెప్పారు. మీకు అక్కడ ఒక బోర్డు ఉంది, దాన్ని రివీల్ చేస్తే 3 బోర్డ్స్ ఉంటాయి, దానిలో ఒక బోర్డు ఓపెన్ చేయమని చెప్పారు కదా. సో ఫస్ట్ ట్విస్ట్ వచ్చేసి ఈ సీజన్కి క్యాప్టెనే లేరు అని చెప్పారనమాట. సో క్యాప్టెన్ లేరు అని అంటే ఇంకా ఇన్ఫినిటీ అలా ఏదో అంటున్నారు కదా, జీనీ అది ఇదని ప్రోమోలో మనం ఫస్ట్ చూసాం కదా. సో ఆ జీనీ ఏమన్నా వీళ్ళకి టాస్క్లు ఇచ్చి అలా ఏమన్నా చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ బడ్డీ వచ్చేసి లాహిరి హీరో ఆదిత్య ఓం, అతను ఒక ఏవితో వచ్చారు. అతనికి పేరుగా సోనియా అనే అమ్మాయి వచ్చింది. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఆవిడకి ఆర్జీవి గారు వీడియో మెసేజ్ ఒకటి పెట్టారు, ఆల్ ది బెస్ట్, విన్ అయ్యి రావాలి అన్నట్టు. కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది ఆర్జీవి గారు పెట్టడం, ఆర్జీవి గారు తను తెలిసింది అనేది. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క, ఆవిడ కొంచెం ఏదో మంచు లక్ష్మి గారిని ఇమిటేట్ చేస్తూ అలా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. కొంచెం సిగ్గుపడుతూ నాగార్జున గారి దగ్గర కూడా కొంచెం అవి లవ్ సింబల్స్ పంపించి మన్మధుడు గ్రీక్ వీరుడు అయ్యి అని చెప్పి పంపించి కొంచెం కామెడీ క్రియేట్ చేశారు. ఆవిడ ఇంకా అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు కూడా మీరు వస్తున్నారని తెలుసుంటే నేను ఒక 10 kgs తగ్గొచ్చి ఉండేదాన్ని అని అంటే, వెంటనే ఆయన ఈవిడ ఒక 10 weeks ఉంటుందని నాకు అనిపిస్తుంది అని కొంచెం కామెడీ చేశారు. అది నాకు నచ్చింది. బెజవాడ బేబక్కకి మనకి ఆవిడ ఏవితో వచ్చారు. ఫ్యామిలీ కొంచెం హస్బెండ్ డివోర్సీ అన్నట్లుగా. బెజవాడ బేబక్కకి బడ్డీగా శేఖర్ భాష వచ్చారు. ఆవిడని సెలెక్ట్ చేసుకోమంటే వైరల్ అన్నప్పుడే నాకు కొంచెం శేఖర్ భాష ఏమో అనిపించింది. ప్రజెంట్ ఆయన ఆ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఈవెన్ ఆవిడేమి వాటర్ది బెలూన్స్లోంచి వాటర్ తీసుకెళ్ళి అందులో టబ్లో పిండాలి కదా, అక్కడ అందరికీ చెప్తున్నా కూడా ఈవిడేమి అదే అక్కడ ఉంది అలా చెయ్యండి అని చెప్పేది అంత లేకపోయినా ఆయనే ఓన్గా వెళ్ళి తెచ్చుకొని బాగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. బాగా యాక్టివ్గా ఆడారు అనిపించింది. కరెక్ట్గా ఆయన ఫోకస్డ్గా ఉన్నారు అనిపించింది. ఈవెన్ అక్కడ సీత కిరాక్ సీత ఆవిడ కూడా బాగా ఆడింది. కాకపోతే పాపం బ్యాడ్ లక్ చేయి తగిలి పడిపోయింది కదా. సో అది అక్కడ పడిపోయి ఉంటే కనుక అనిల్ రావుపూడి గారు వచ్చి ఒక టీంని ఓడిపోయిన లూజింగ్ టీం నుంచి ఒక టీంని ఒక మెంబర్ని స్వాప్ చేయాలనుకుంటున్నాము, స్వాప్ చేసి ఇంకొక బయట ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము అన్నట్టు ఒక ప్రాంక్ అయితే చేశారు కదా. అప్పుడు అనిపించింది దానికి ముందు అసలు స్వాప్ చేసి ఇలా పంపిద్దాం అనుకున్నప్పుడు అందరూ మణికంఠని నామినేట్ చేశారు, ఇంకా అతను వెళ్ళాలి అన్నట్టు నామినేట్ చేసినప్పుడు నాకు కొంచెం అనిపించింది, అయ్యో పాపం అలా హ్యాండ్ తగిలి ఉండకపోయి ఉంటే పాపం వాళ్ళు విన్ అయి ఉండేవాళ్ళు, తను ఉండేవాడు అని చెప్పి నాకు అనిపించింది. మీకేమనిపించింది అప్పుడు? ప్రాంక్ అని క్రితం అతను వెళ్ళిపోతున్నప్పుడు మీకేమనిపించింది? నాకైతే తను ఏవితో వచ్చాడా, ఏవి చూసి మదర్ చనిపోయింది, ఫాదర్ 2 years అప్పుడే చనిపోయారు, వైఫ్ జాబ్ చేయట్లేదని ఇండియా వెళ్ళిపోమంది, ఆ ఏవి చూసి కొంచెం నాకు
ఫీలింగ్ ఎమోషనల్గా అనిపించింది నాకు కొంచెం. సో అది అందరూ నామినేట్ చేసి ఆయన్ని పంపించాలనుకోవటం కూడా కొంచెం నాకు ఎందుకు బాధగా అనిపించింది. పాపం అని జాలేసింది. మీకేమనిపించింది పర్టికులర్గా మణికంఠ విషయంలో జరిగింది? కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికి ఏమనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీతకి బడ్డీగా మణికంఠ కదా, వాళ్ళిద్దరూ కూడా ఏవితోనే బేబీ మూవీ చేసింది సీత. కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఆ మూవీలో నెగిటివిటీ ఉండటం వల్ల ఆ క్యారెక్టర్కి సంబంధించి ఆవిడని కొంచెం ట్రోల్ చేశారు, కొంచెం ఇబ్బంది పెట్టారని చెప్పి బాధపడింది. సో మూవీస్లో ఉండేవన్నీ కూడా వాళ్ళ క్యారెక్టర్కి కోసమే కాదు అది అని చెప్పి కొంచెం నాగార్జున గారు చెప్పడం కూడా కొంచెం చాలా మోటివేటింగ్గా అనిపించింది అమ్మాయిలకి అనేది. నెక్స్ట్ మనకి హౌస్లోకి నాని గారు హీరోయిన్ ప్రియా గారు కలిసి సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు కదా. సో వాళ్ళిద్దరికి ఒక టాస్క్ అంటూ నాగార్జున గారు లోపలికి పంపిస్తే ఆయన లోపలికి నాగార్జున గారు టాస్క్ ఇచ్చి నాని గారిని లోపలికి వెళ్ళమన్నప్పుడు పేరుగా వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ మీరందరూ ఇలా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అని, నాకు మీ ఫ్యూచర్ కనిపిస్తుంది అని కొంచెం కామెడీ చేశారు కదా. ప్రోమోలో కూడా రిలీజ్ చేశారు. ఎగ్జైట్మెంట్తో ఏం చెప్తారా అని వెయిట్ చేశాను. మీ ఫ్యూచర్ కనిపిస్తుంది అని చెప్పారు. ఎలాగే నవ్వుతూ ఉండండి హ్యాపీగా అని చెప్పారు కదా. కొంచెం నాని గారు చేసిన సీజన్ కూడా అప్పుడు నేను చూశాను. నాకు కొంచెం నాని గారి యాంకరింగ్ కూడా నాకు బాగానే అనిపించింది. మీకేమనిపించింది ఇప్పుడు వరకు చేసిన సీజన్స్లో హోస్ట్లు అందరిలో ఎవరు మీకు బెస్ట్ అనిపించింది? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. విన్నింగ్ అదే శేఖర్ భాషా గారికి, సీతు వీళ్ళకి మొత్తం అందరికీ కలిపి టాస్క్ పెట్టారు కదా నాని గారు వచ్చి. అప్పుడు ఆ తర్వాత సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి రివీల్ చేస్తామన్నప్పుడు నో రేషన్ అన్నారు. ప్రతిదీ మనం గెలుచుకొని, నో రేషన్ అంటే ప్రతిదీ మనం గెలుచుకొనే తీసుకోవాలి, ఈవెన్ ఫుడ్తో రైస్తో సహా మనం గెలుచుకోవాలి అన్నట్టు. ఈ సీజన్లో ఏది అయితే ఫ్రీగా దొరకదు, ప్రతిదీ మనం గెలుచుకొనే తీసుకోవాలి. అన్నీ లిమిట్లెస్ అని పెట్టారు కాబట్టి ఏది ఇవ్వకుండా ప్రతిదీ గెలుచుకొని తీసుకునేలాగా కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా అనిపిస్తుంది నాకు ఈ సీజన్. నెక్స్ట్ బడ్డీ వచ్చేసి పృథ్వీ. మనకి తెలుసు కదా, నాకైతే తెలుసు కొంచెం ఆల్రెడీ నాగపంచమి సీరియల్లో మా టీవీ షోస్లో కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. ఆయన్ని మీకు ఆడియన్స్ నుంచి ఆయన్ని నాగార్జున గారు మీకు ఈ హౌస్లో లిమిట్లెస్గా ఏం కావాలి అని అడిగితే మీరేం కోరుకుంటారంటే, ఆయన తెలుగుగా ఆడియన్స్కి ఇప్పటికే చెప్పినట్లు నాకు ఆడియన్స్ నుంచి లిమిట్లెస్ లవ్ కావాలి అని చెప్పాడంటే ఆడియన్స్ని సపోర్ట్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్గానే ఇక్కడ ఆయన ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసినట్టు అనిపించింది. రిక్వెస్ట్ చేసినట్టు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ రిక్వెస్ట్ చేస్తారులే. అండ్ అక్కడ స్కెచ్ చేయమంటే మీకు ఒక బడ్డీగా అమ్మాయే రాబోతుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు స్కెచ్ చేయమంటే, స్కెచ్ కూడా చాలా బాగా వేసాడు. యాక్చువల్లీ ఆయన డ్రాయింగ్ కూడా చాలా బాగుంది. ఆయనకి బడ్డీగా వచ్చేసి మనకి చాలా పాపులర్గా తెలిసిన యాంకర్ విష్ణుప్రియ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు, చాలా ఎనర్జెటిక్గా. యాక్చువల్లీ ఆవిడ మనకు తెలుసు చాలా ఎనర్జెటిక్గానే అరుస్తూ కొంచెం గొంతు బాగా అరుస్తూ బాగా కామెడీ చేస్తూ గట్టిగానే మాట్లాడుతూ ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడు. ఆవిడకి పృథ్వీ కాంబినేషన్. ఆయనేమో చాలా సైలెంట్, ఈవిడేమో కొంచెం స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. మరి వాళ్ళిద్దరికి ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళిద్దరిని కలిపి నాగార్జున గారు కామెడీ క్వశ్చన్స్ వేశారు కదా, కొంచెం ఆ చెట్టు మీద బనానా అది ఇదని. మళ్ళీ ట్రైన్ నార్త్ వైపులో వెళ్తుంటే, ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వైపులో వెళ్తుంటే సౌత్ వైపు ఏమొస్తుంది అని అంటే పొగ వస్తుంది అని నాకులాగే కొంచెం తెంగరగా ఉన్నట్టున్నారు. సేమ్ ఆ టైంలో నాకు కూడా ఏమొస్తుంది అని ఆలోచించా. ఆవిడ సైన్స్ క్వశ్చన్స్ వచ్చు అని అంటే ఫిజిక్స్ గురించి అడుగుతుంటే కూడా ఫిజిక్స్ అది అని అంటే అది ఫిజిక్స్ కూడా సైన్స్లోకే వస్తుందని తెలియనంత, అంటే ఆ టైంకి ఆవిడ తెలిసి ఉండొచ్చు, ఆ టైంకి స్పాంటేనియస్గా నాకు కూడా అంత
తెలీదు. నెక్స్ట్ ఫైనల్ బర్త్డే వచ్చేసి నైనిక డి డ్యాన్స్ డీలో ఉన్నారంట. ఆవిడ డీ చూసా కానీ నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఆవిడ నాకు. డీ డాన్సర్ అంట. ఆవిడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. ఆవిడ చాలా బాగా డ్యాన్స్ వేశారు అనిపించింది. ఈవెన్ ఆవిడ డ్యాన్సర్ కాబట్టి డ్యాన్స్ బాగానే చేస్తారు. యాక్టివ్గా కూడా కొంచెం చిన్న యంగేజ్ అమ్మాయిలాగే ఉంది కాబట్టి కొంచెం యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తుంది. గేమ్స్ కూడా డాన్సర్ కాబట్టి గేమ్స్ అన్నిటిలో కూడా బాగానే యాక్టివిటీస్లో బాగానే పార్టిసిపేట్ చేస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఆవిడికి బడ్డీగా వచ్చేసి నబీల్ అఫ్రిది అంట. మరి నా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. నాకు తెలీదు యాక్చువల్లీ, నేను సోషల్ మీడియా అంత ఫాలో అవ్వనులేండి, ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. వాళ్ళిద్దరు బడ్డీగా అయ్యారు. డబ్బులు తగ్గేదే లేదన్నట్లు వచ్చారు. మరి ఏమన్నా పల్లవి ప్రశాంత్ గారు లాగే ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఏమో తెలీదు, నాకైతే అలా అనిపించింది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇంకా అందరి హౌస్ మేట్స్ ఎంట్రీస్ అయిపోయాయి. ఫైనల్గా అనిల్ రావిపూడి గారు వచ్చేసి స్వాప్ ట్విస్ట్ టర్న్లు అని చెప్పి తీసుకెళ్ళి తర్వాత ఫైనల్గా బాల్ గేమ్ ఒకటి పెట్టారు కదా. ఈవెన్ నాకు గేమ్స్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ప్రతి గేమ్ గురించి చూస్తూ ఉంటా ఎగ్జైట్మెంట్తో, ఎవరు గెలుస్తారా అని, నాకు కూడా ఆడాలని అంత అనిపించేలాగా. ఎప్పుడు రెగ్యులర్గా అనిల్ రావిపూడి గారు వస్తూ ఉంటారు కాబట్టి మనకందరికీ తెలుసు ఆయనకి బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో. ఎప్పుడు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరో అవకాశాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఆయన బిగ్ బాస్లో వచ్చి కంటెస్టెంట్స్గా వచ్చి వెళ్ళిన వాళ్ళకే ఆయన మూవీస్లో ఎక్కువగా రోల్స్ ఇస్తూ ఉంటారని నేను విన్నాను. సో ఈ మణికంఠని తీసుకెళ్ళేటప్పుడు కూడా నీకు ఎవరు ఫ్యాను అంటే ఆయన ఏమన్నా ఛాన్స్ ఇచ్చేవాళ్ళేమో ఎవరితో అన్న చెప్పుంటే నాకు నేనే ఫ్యాన్ని అనుకున్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన ఆ బాధలో ఉన్నాడు కదా. అందరు నామినేట్ చేశారు, నన్ను బయటకు పంపించేయాలనుకుంటున్నారు, మీకు ఇదే నాకు రావడమే ఫస్ట్, ఇది కొత్త, అది అలా కొంచెం ఎమోషనల్గా చెప్పారు కదా. అదే ఇంకా బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇది ప్రాంక్ అని అదంతా అయిపోయిన తర్వాత ప్రాంక్ అని చెప్పిన తర్వాత మేము అందరం అనుకున్నామంటే సరే ఇప్పుడు అసలైన నాటి చూపిద్దామని చెప్పి గేమ్ ఆడించారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి మీకు 3 ట్విస్ట్లు అక్కడ 3 బ్యాడ్ న్యూస్ అని బోర్డులు పెట్టారు కదా. ఆ 3rd బ్యాడ్ న్యూస్ ఏంటి అని చెప్పి ఇంకా బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాకి రమ్మని చెప్పి ఆ 3rd బ్యాడ్ న్యూస్ రివీల్ చేద్దామని చెప్పి రివీల్ చేశారు కదా. 0 ప్రైజ్ మనీ ఈ సీజన్కి 0 అని. అంటే ప్రతిదీ మనం గెలుచుకొనే ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ప్రైజ్ మనీ కూడా గెలుచుకొనే సంపాదించుకోవాలి. ఎంత ఉంటుంది అనేది కూడా లిమిట్లెస్ కాబట్టి లిమిట్లెస్ సీజన్ కాబట్టి ఎంత అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఏమీ లేకుండా ఏదైనా టాస్క్లు పెట్టి అలా టాస్క్ల ద్వారా ఎర్న్ చేసిన దాన్ని ప్రైజ్ మనీ అలా ఏమన్నా చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఉండేటువంటి అమౌంట్ కంటే కూడా నాకు ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. ఈ ప్రైజ్ మనీ విషయంలో మీకు ఇంతకుముందు ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ వస్తుంది అనిపిస్తుందా, తక్కువ వస్తుంది అనిపిస్తుందా? కింద కామెంట్లో మెన్షన్ చేయండి మీకేమనిపిస్తుందో. ప్రోమో పెట్టారు కదా నెక్స్ట్ది, అదే అక్కడ నామినేట్ చేసిన దాని గురించే మణికంఠ అండ్ నిఖిల్ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఆ డిస్కషన్లో ఏదో కొంచెం వేరే వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు మణికంఠ. మాట్లాడుతూ ఈవెన్ వాళ్ళ గురించి వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ నిఖిల్కి మణికంఠకి ఏదో కొంచెం క్లాష్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లో కొంచెం కంటిన్యూస్గా నెక్స్ట్ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళగానే వీళ్ళకి నామినేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నామినేషన్స్ అనేవి గట్టిగానే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఈ సీజన్ అయితే హిట్ అవుతుందని అన్ని సీజన్స్ కంటే చాలా బాగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో అన్ని విషయాలు డిస్కస్ చేసేసుకున్నాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్కేస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఇదే నా ఫస్ట్ వీడియో కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్
మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు ఎవరు నచ్చారు ఈ సీజన్లో, ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ అన్నీ మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.